నమస్తే మిత్రులారా, మీ వెంకటరమణ ఛానల్, మీ వనిత. వెంకటరమణ ఛానల్ అంటున్నారు, నీ పేరు వనిత అంటున్నారు ఏందని మీరు అనుకుంటుండొచ్చు. దానికోసం నేను ఈరోజు మాట్లాడదామనుకుంటున్నా. అది ఏమిటి అంటే, వెంకటరమణ అనేది మా అమ్మ వాళ్ళు నాకు పుట్టినప్పుడు పెట్టిన పేరు. మా అమ్మ మా నాన్న పెట్టుకున్న పేరు అది. అయితే వెంకటరమణ అని స్కూల్లో కూడా నా పేరు వెంకటరమణ అని. ముద్దుగా మళ్ళీ దానికి ఒక పేరు లిల్లీ అని కూడా పిలిచేటోళ్ళు. మా అమ్మ వాళ్ళు మొత్తం లిల్లీ అనే పిలుస్తారు ముద్దుగా. స్కూల్లో మాత్రమే నన్ను వెంకటరమణ అని పిలిచేటోళ్ళు. ఇంకంతా లిల్లీ అనే పిలిచేటోళ్ళు. లిల్లీ ముద్దుగా అని చెప్పి లిల్లీ అని పెట్టుకుంది. మా అక్క పెట్టిందంట, మా పెద్ద అక్క పెట్టిందంట. మా అమ్మ వాళ్ళేమో వెంకటరమణ అని పెట్టారు. అవి అంతా నా సబ్టికెట్లో నేను 10th క్లాస్ వరకు చదువుకున్న సబ్టికెట్లో అంతా వెంకటరమణనే ఉంటుంది. అయితే పెళ్ళి కుదిరింది. పెళ్ళి అయినప్పుడు ఏం చేసిరంటే, మా అత్తగారు సైడ్ వాళ్ళు ఏం చేసిరంటే, మా ఊళ్ళో వెంకటమ్మ వెంకటరమణమ్మ అని ఎవరో ఇద్దరు పేర్లు ఉన్నాయంట, మా చిన్నత్త పెద్దత్తల పిల్లలేవి. వాళ్ళు ఏం చేసిరంటే, వెంకటరమణ అన్న వాళ్ళ పేర్లు ఉంది, వెంకటరమణ అని పేరు ఉంది. ఈమె పేరు ఏమొద్దని చెప్పి నా పేరు వనిత అని మార్చారు. మాకు చెప్పకుండానే మార్చారు. మగోళ్ళ పేరు లాగుందని చెప్పి చెప్పకుండానే మార్చారు, వనిత అని మార్చారు. మేము పెళ్లి పత్రికలనేమో మా అమ్మ వాళ్ళేమో వనిత అని పెట్టించారు, వాళ్ళేమో వెంకటరమణ అని పెట్టించారు. మళ్ళీ మేము చుట్టాలం అవుతామన్నట్టు. 2 కార్డ్స్ ఒక దగ్గరికి పోయినప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి 2-3 అడిగారు అన్నట్టు, ఏంది వనిత అంది వెంకటరమణ ఉందంటే, అప్పుడు వీళ్ళు అట్లా మార్చొద్దు కదా, పంతులు చెప్పలేదు కదా అంటే బ్రాకెట్లో వెంకటరమణ అని రాసి 2-3 కార్డులు ఇచ్చారు. ఎవరైనా మా చిన్నమ్మ వాళ్ళ ఆడపిల్ల కొడుకు అవుతుంది అన్నట్టు. మా అమ్మ చెల్లెలు మా అత్తమ్మల తమ్మునికి ఇచ్చారు. అట్లా నేను దగ్గర మేనరికం కానీ మేనరికం లాగా పడ్డా అన్నట్టు. అది పేరు మార్చినందుకో తెలియదు నాకు, అమ్మ వాళ్ళు పెట్టిన పేరు పెట్టినందుకో తెలియదు, అత్తగారు పేరు మార్చినందుకో తెలియదు. కానీ పేర్లు ఎట్లా మార్చిండ్రో నా జీవితం కూడా అలానే మారుతూ వస్తుంది. అందుకని అందరి చుట్టుపక్కల వాళ్ళు ఇప్పుడు ఫ్రెండ్స్ మొత్తం పెళ్ళి అయినప్పటి నుంచి అత్తగారి సైడ్ వాళ్ళు అందరూ వనిత అని పిలుస్తారు. అమ్మ వాళ్ళ సైడ్ వాళ్ళంతా లిల్లీ అని పిలుస్తారు. అమ్మ నాన్న పెట్టిన పేరు నా పేరు అడుగున పడిపోతుంది. అమ్మ పెట్టిన పేరుకి విలువ లేకపోతుందని చెప్పి నేను ఏం చేసినంటే, ఒక యూట్యూబ్ ఛానల్ చేసుకొని నా పేరు పెట్టుకొని వెంకటరమణ అని పెట్టుకొని నేను దాన్ని మా అమ్మ పెట్టిన పేరు అడుగులో పడిపోవద్దని నలుగురు పిలుస్తుంటే వెంకటరమణ ఛానల్ పిలుస్తుంటే నాకేమైనా సత్యతకుల కల్లా ఏమైనా మంచి జరుగుతుందేమో అన్న ఆశతో ఈ వెంకటరమణ అనే ఛానల్ పెట్టి యూట్యూబ్ ద్వారా నేను మీ ముందుకు వచ్చిన. నన్ను అందరు ఆదరిస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని, నేను లైక్స్ కొడతారని నమ్ముతున్నా. నేను ఈ యూట్యూబ్ చేయడానికి కారణం కూడా ఏంటి అంటే, 2 అమ్మాయిలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి నేను ఒక్కదాన్ని ఉన్నా. ఇంకేంటంటే ఇప్పుడు ఏం చేసుకోలేను. యూట్యూబ్ చేస్తే కొంచెం వచ్చే డబ్బుతో ఏదన్నా నేను మీరందరూ ముందుకు నడిపిస్తే, నన్ను అందరు ముందుకు నడిపించి నన్ను ఆదరిస్తే, ఏమన్నా నాకు సహకరిస్తే, యూట్యూబ్ ఏమన్నా వస్తే నాకేమన్నా మేలు అయితే చిన్నపాటి ఇల్లు కట్టుకుందామని నాకు చిన్న కోరిక. నాకు ఇల్లు లేదు అనే ఒక కోరిక నాకులో మెలిగిపోయింది. ఉండే మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇల్లు ఉంటే ఇల్లు ఉండేది, అన్నీ ఆగమైపోయినా, ఇల్లు అమ్ముకున్నా, భూమి లేదు, ఏం లేదు, కేవలం ఒక మనిషిని ఉన్నా. ఆ మనిషికి విలువ అనేది రావాలనే తాపత్రయంతో ఈ ఛానల్ పెట్టిన. నన్ను అందరూ ఆదరిస్తుందని నమ్ముతున్నాను.